రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నిర్మాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు అత్యంత మేధావి. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అత్యంత బలమైనటువంటి విధానాలతో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అంది ప్రపంచంలోని భారతీయ సౌందర్యాన్ని నిలబెట్టిన గొప్ప మహానుభావుడు. దేశంలో అసమానతల్ని, దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల వారితో పాటు ప్రపంచంలోనే ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ద్వారా వారికి కావాల్సిన వారిని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఒక సామాన్యుడికి బలమైనటువంటి ఓటు హక్కు అనేటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చి వారి భవిష్యత్తును వారు రాసుకోవటానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహానుభావుడు భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టంగా మనం భావిస్తా ఉన్నాం. అటువంటి మహనీయుని ఆలోచనల్ని, మార్గాలను తీసుకొని రేపటి భవిష్యత్తు కోసం, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, ఈ దేశంలో అసమానతలు లేనటువంటి సమాజ నిర్మాణం కోసం, ఈ దేశ ఆర్థిక వనరుల్ని, సామాజిక వనరుల్ని, అట్లాగే ఇతర భౌతిక వనరులన్నింటినీ కూడా సక్రమంగా, సమానంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పంచడం కోసం మనం అందరం ప్రయాణం చేయటమే వారికి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలే ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనకి మార్గదర్శకాలని, భవిష్యత్తులో కూడా కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఆయన ఆలోచనల మార్గదర్శకాలని, వారి ఆలోచనలో నడవటమే ఈ దేశానికి గొప్ప భవిష్యత్తు అని చెప్పి ఈ సందర్భంగా మనం